వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. ఇవాళ పేపర్స్ లో ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్, పెద్ద ప్రకటన కనిపించింది. జడ్పీటీసీ నుంచి సీఎం వరకు 20 ఏళ్ల రేవంత్ మిత్ర మండలి. చూస్తే ఇది అభినందన ప్రకటన, ఒక యాడ్. కానీ రాజకీయంగా చూస్తే ఇదొక సందేశం. రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రయాణాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయటం లేదు, తన వ్యక్తిగత రాజకీయ మూలధనంగా, పొలిటికల్ క్యాపిటల్ గా చూపిస్తున్నారు. ఇక్కడే అసలు క్వశ్చన్ మొదలవుతుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు నమ్మదగిన నాయకుడా, లేకపోతే కాంగ్రెస్ కు అవసరమైనంత వరకు కలిసి నడిచే రాజకీయ యోధుడా? ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది? ఎందుకంటే రేవంత్ ప్రయాణం ఒకే పార్టీ ప్రయాణం కాదు. విద్యార్థి దశలో ఏబీవీపీ నేపథ్యం, తర్వాత స్థానిక సంస్థల రాజకీయాలు, 2006లో జడ్పీటీసీ, 2007లో స్వతంత్ర ఎమ్మెల్సీ, ఇక 2009లో మనకందరికీ తెలిసిందే టీడీపీ ఎమ్మెల్యే, 2014లో కూడా మళ్ళీ ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి 2017 వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. 2017లో కాంగ్రెస్ లో చేరిపోయారు. 2019లో ఎంపీ అయ్యారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడు కూడా అయిపోయారు. 2023లో ముఖ్యమంత్రి. రేవంత్ ఎదురు చూసే నాయకుడు కాదు, ఎదుగుదల ఆగితే ఆగిపోయే నాయకుడు అంతకంటే కాదు. గోడ ఎదురైతే ఆ గోడను దాటాలా, గోడను పగలగొట్టాలా, లేక దారి మార్చాలా అని లెక్క వేయగలిగేటువంటి నిఖార్సైన నాయకుడు. ఇదే ఆయన బలం, ఇదే కాంగ్రెస్ కు ఒక హెచ్చరిక కూడా. హెచ్చరిక ఎందుకు? రేవంత్ మూలంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇది వాస్తవం. కానీ పోరాడే ముఖ చిత్రం మాత్రం రేవంత్ ఒక్కడే అయ్యాడు. అందుకే ఆయన కాంగ్రెస్ కు ఆస్తి. కానీ ప్రశ్న అక్కడే ఆగదు. ఆయన కాంగ్రెస్ కు ఆస్తి, కానీ పూర్తిగా కాంగ్రెస్ నియంత్రణలో ఉండే ఆస్తేనా? అదే అసలు సందేహం. 2023లో కాంగ్రెస్ గెలిచింది. 119 సీట్ల అసెంబ్లీలో కాంగ్రెస్ కు 64 సీట్లు వచ్చాయి. ఇది కాంగ్రెస్ విజయం, ఇది కాంగ్రెస్ సక్సెస్, ఇది రేవంత్ విజయం. కానీ ఇది శాశ్వత భద్రత కాదు. ఇలాంటి మెజారిటీలో పాత కాంగ్రెస్ ఆటలు మొదలైతే కాంగ్రెస్ కే ప్రమాదం. సీనియర్లు లోపల నుంచి లాగితే ప్రమాదం. ఢిల్లీ నాయకత్వం పాత పద్ధతిలో కుర్చీ లెక్కలు వేస్తే ప్రమాదం. పదవుల పంపకం, కుల సమీకరణాలు, ప్రాంతీయ లెక్కలు, అసంతృప్త శిబిరాలు ఇవన్నీ పెరిగితే ప్రమాదం. ఎందుకంటే రేవంత్ మౌనంగా అవమానాల్ని మింగే నాయకుడు కాదు. తన ఎదుగుదల ఆపేస్తే చేతులు ముడుచుకుని కూర్చునే టైప్ కాదు. ఆ నాయకుడు కాదు అతను. అప్పుడు ఆయన దారి ఆయన చూసుకుంటారా? అదే ఈ రోజు మనం లేవదీస్తున్న రాజకీయ ప్రశ్న. ప్రత్యేకంగా బీజేపీ దారి పూర్తిగా మూసుకుపోయిందని చెప్పలేం. ఎందుకు? 2024 లోక్సభ ఫలితాలు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ 8 సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీ కూడా 8 సీట్లు గెలిచింది. బీఆర్ఎస్ 1 సీట్ కూడా గెలవలేదు. అంటే బీజేపీ నేల మీద లేదు అనడం తప్పు. బీజేపీ ఉంది, కానీ బలమైన రాష్ట్ర ముఖ చిత్రం కోసం బీజేపీ ఎప్పట్లాగానే ఎదురు చూస్తోంది. కేసీఆర్ ను ఎదిరించగలిగే ముఖం కావాలి, ఒక ఫేస్ ఉండాలి. కాంగ్రెస్ ను కదిలించగల ముఖం కావాలి. ప్రజలతో నేరుగా మాట్లాడగలిగే నాయకుడు కావాలి, దూకుడున్న నాయకుడు కావాలి. ఆ లెక్కలో రేవంత్ పేరు సహజంగానే వినిపిస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందని చెప్పడం కాదు, కానీ పరిస్థితులు తారుమారైతే ఈ అవకాశం లేదని చెప్పడం కూడా అమాయకత్వమే అవుతుంది. కాంగ్రెస్ లో పాత గ్రూపు రాజకీయాలు మళ్లీ తలెత్తితే, సీనియర్లు కుర్చీ కింద కాళ్లు లాగితే, ఢిల్లీ నాయకత్వం రేవంత్ ను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే, రేవంత్ తన భవిష్యత్తును ఒకే పార్టీ గోడకు కట్టేయరు. ఇది గ్యారంటీ. అది ఆయన రాజకీయ స్వభావం. ఇది ఆయన గత ప్రయాణం చెప్తున్నటువంటి పాఠం. ఇక్కడ బీఆర్ఎస్ లెక్క కూడా కీలకం. బీఆర్ఎస్ ఓడిపోయింది, కానీ మాయమైపోలేదు. 39 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. క్యాడర్ ఉంది, స్థానిక నాయకత్వం ఉంది, అధికారాన్ని కోల్పోయిన అసహనం కూడా ఉంది. బీఆర్ఎస్ లో తిరిగి రావాలన్న కోరిక ఉంది. కాంగ్రెస్ లో కొంచెం గద్దలగోవడం కనిపించినా, బీజేపీ ప్రత్యామ్నాయం మీద సందేహం వచ్చినా, ప్రజల్లో నిరాశ పెరిగినా, ఆ ఖాళీ స్థలాన్ని పట్టుకోవడానికి బీఆర్ఎస్ ఎవర్ రెడీ. కానీ రేవంత్ అది జరగనివ్వరు. ఎందుకంటే ఆయనకి తెలుసు, తన తక్షణ ముప్పు బీజేపీ కాదు, బీఆర్ఎస్ తిరిగి రావటం.
బీజేపీ లాంగ్ టర్మ్ దీర్ఘకాల ప్రత్యర్థి, బీఆర్ఎస్ తక్షణ ప్రత్యర్థి. బీజేపీ జాతీయ లెక్కలేసుకుంటుంది, బీఆర్ఎస్ స్థానిక ఖాళీ కోసం కాచుకుని కూర్చుంటుంది, స్థానికంగా ఉండేటువంటి అవకాశాల కోసం. కాబట్టి రేవంత్ ఒకేసారి 3 లెక్కలు చూసుకోవాలి. 3 లెక్కలు. కాంగ్రెస్లో తన పట్టు నిలబెట్టుకోవాలి. బీఆర్ఎస్ కు ఖాళీ అస్సలు ఇవ్వకూడదు. బీజేపీతో భవిష్యత్ దారిని పూర్తిగా మూసుకోకూడదు. సరిగ్గా ఇదే రేవంత్ రాజకీయ తెలివి, ఇదే ఆయన బలం, ఇదే కాంగ్రెస్ కు అసౌకర్యం. ఇక్కడ ఇంకొక విషయం, ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రేవంత్ ఒక ముఖ్యమంత్రి, ఒక సీఎం మాత్రమే కాదు, తన సొంత రాజకీయ బ్రాండ్ను పెంచుకుంటున్న నాయకుడు. ఇవాళ వచ్చినటువంటి ప్రకటనలో కూడా సరిగ్గా అదే అంశం కనిపిస్తోంది. కాంగ్రెస్ కు 20 ఏళ్ళు కాదు, రేవంత్ అన్నకు 20 ఏళ్ళు. ఇది చిన్న భాషా తేడా మాత్రమే కాదు, ఇది రాజకీయ తేడా. పార్టీ కంటే వ్యక్తి ముఖ చిత్రం ముందుకు రావటం కాంగ్రెస్కి ఎప్పుడూ సౌకర్యంగా ఉండదు. మీరు చూడండి, కావాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో కాంగ్రెస్కు సీఎం కావాలి, కానీ అత్యంత బలమైన స్వతంత్ర ముఖం కావాలా? అది వారి పాత సంస్కృతికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇదే భవిష్యత్ ఘర్షణకు కారణం కావచ్చు కూడా. రేవంత్ కు ఇంకొక సమస్య ఉంది, అది హామీల భారం. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళల ఉచిత ప్రయాణం, ఉద్యోగాల హామీ, బీసీ రిజర్వేషన్ల రాజకీయ వాగ్దానం. రేవంత్ రెడ్డికి బలాలున్నాయి, బలహీనతలు ఉన్నాయి. మొదటి విమర్శ రియల్ ఎస్టేట్. మూసి, 4th ఎస్టేట్, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, ఈ ప్రాజెక్టులు నిజంగా ప్రజల కోసమా, లేకపోతే రియల్ ఎస్టేట్ విలువలు పెంచడానికా అని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ఇక రెండో విమర్శ, ప్రభుత్వం కంటే రేవంత్ ఎక్కువగా కనిపిస్తున్నారన్నది ఒక మాట. ప్రతి నిర్ణయంలో ఆయనే, ప్రతి ప్రకటనలో ఆయనే, ప్రతి రాజకీయ దాడిలో కూడా ఆయనే. ఇది దూకుడు కావచ్చు, కానీ అతిగా మారితే అదొక వ్యక్తి పాలనగా కనిపించే ప్రమాదం ఉంది. ఇక లాస్ట్ మూడో విమర్శ, సొంత ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణల విషయంలో అదే దూకుడు కనిపించడం లేదన్నది. ప్రత్యర్థుల మీద తీవ్రంగా విరుచుకుపడే రేవంత్ సహచర మంత్రుల మీద వచ్చే ఆరోపణల దగ్గర ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ ప్రశ్న కూడా వినిపిస్తోంది. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం ఒక్కటే కాదు, సొంత ప్రభుత్వం మీద కూడా అదే ప్రమాణాలు పాటించినప్పుడే నాయకత్వానికి పూర్తి నమ్మకం వస్తుంది. ప్రజలు మొదట నమ్మి ఓటేస్తారు ఎవరికైనా సరే, రెండోసారి లెక్క అడుగుతారు. ఏం చెప్పాలి, ఏం చెప్తారు, ఏం చేశారు, ఎప్పటికి పూర్తి చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు తప్పవు. రేవంత్ ఫైర్ బ్రాండ్ గా గెలిపించగలరు, కానీ పాలకుడిగా నిలబడాలంటే ఫలితాలు చూపించాలి. మాటలు అనేవి జస్ట్ హెడ్లైన్స్ ఇస్తాయి, డెలివరీ మాత్రమే ఓట్లను కాపాడుతుంది. కాంగ్రెస్ కు రేవంత్ అవసరం, కానీ రేవంత్ కు కాంగ్రెస్ మాత్రమే చివరి దారి కాదు. ఇది కఠినమైనటువంటి మాట, చెప్పాల్సినటువంటి మాట. కానీ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినాల్సిన మాట కూడా సరిగ్గా ఇదే. ఆయన కాంగ్రెస్ ని ముందుకు తీసుకెళ్తారు, కానీ కాంగ్రెస్ ఆయన్ను వెనక్కి లాగితే అదే కాంగ్రెస్ కోసం తన భవిష్యత్తును త్యాగం చేస్తారన్న గ్యారంటీ లేదు. అక్కడే సరిగ్గా బీజేపీ లెక్క మొదలవుతుంది, అక్కడే బీఆర్ఎస్ ఆశ కూడా మొదలవుతుంది, అక్కడే కాంగ్రెస్ భయం కూడా మొదలవుతుంది. చివరికి రేవంత్ బలం కూడా రేవంతే, బలహీనత రేవంతే. మళ్ళీ ఆయన దూకుడు ప్రజలకు నచ్చుతుంది, కానీ అదే దూకుడు నియంత్రణ లేకుండా వెళ్తే మాత్రం పార్టీకి భయం. ఆయన మాటలు జనాన్ని ఆకర్షిస్తాయి డెఫినెట్లీ, కానీ అదే మాటలకు ఫలితాలు లేకపోతే ప్రతిపక్షానికి అది ఆయుధం అవుతుంది. ఆయన వ్యక్తిగత బ్రాండ్ కాంగ్రెస్ ను గెలిపిస్తుంది, కానీ అదే బ్రాండ్ కాంగ్రెస్ కంటే పెద్దదైతే, కాంగ్రెస్ కంటే ఎక్కువైతే ఢిల్లీకి అసౌకర్యం. అందుకే ఇవాళ ప్రశ్న ఒక్కటే, 20 ఏళ్ల బంధం తర్వాత రేవంత్ కాంగ్రెస్ లోనే మరింత ఎదుగుతారా, లేక ఎదగనివ్వకపోతే మరో దారి చూసుకుంటారా? రేవంత్ కాంగ్రెస్ కు బలం, కానీ పూర్తిగా నమ్మకమైన బంధం మాత్రం కాదు. రేవంత్ కాంగ్రెస్ కు ఆస్తి, కానీ తాళం వేసి పెట్టుకునే ఆస్తి మాత్రం కాదు. రేవంత్ రాజకీయ ఫైటర్, ఎస్,
కానీ ఎవరి కోసం ఎంతవరకు ఫైట్ చేస్తారో పరిస్థితులే నిర్ణయిస్తాయి. ఇవాళ పేపర్ యాడ్ చెప్తోంది 20 ఏళ్ల బంధం. కానీ రాజకీయంగా చూస్తే అసలు ప్రశ్న వేరే. ఆ బంధం ఇంకా బలపడుతుందా, లేకపోతే ఇదే బంధం రేపు పెద్ద ట్విస్ట్, పెద్ద మలుపు తీసుకుంటుందా? తెలంగాణ రాజకీయాల్లో రాబోయే సస్పెన్స్ సరిగ్గా ఇదే.